అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ ధర్నా ఎఫెక్ట్ తో సమూల మార్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి. వచ్చే నెల రోజుల్లో ఎన్టీఏలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఎన్టీఏ నుంచి 47 మంది అధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 47 మందిపై లీగల్ అలాగే క్రిమినల్ చర్యలు కూడా ఆదేశాలు ఇచ్చారు. జేఈఈ నీట్ సహా పలు కీలక పరీక్షలు ఎన్టీఏ నిర్వహిస్తుంది. అయితే నీట్ పేపర్ లీకేజ్ వెనుక అధికారుల హస్తం ఉందని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. అయితే ధర్మేంద్రను రాజీనామా చేయించడంపై అటు కేంద్రం అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ధర్మేంద్ర రాజీనామాకు ఇటు కేంద్ర కేబినెట్ కూడా ఒప్పుకునే సిచ్యువేషన్ కనిపించట్లేదు. రాజీనామా లేకుండానే సమస్య పరిష్కారం కోసం కేంద్రం ఎక్కువగా చొరవ చూపుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ శాఖను మార్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే కేంద్ర విద్యాశాఖలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై వేటు వేసి కొత్త కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్ని ఎంపిక చేశారు. కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, దేశవ్యాప్త విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వివాదంలో బాధ్యులుగా గుర్తించినటువంటి 47 మంది ఎన్టీఏ అధికారులను కేంద్రం సర్వీస్ నుంచి తక్షణమే తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ లీకేజ్ వెనుక అధికారుల హస్తం ఉన్నట్లు తేలడంతో వారిపై లీగల్ అలాగే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే వచ్చే నెల రోజుల్లో ఎన్టీఏను పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేయనున్నారు. అయితే లీకులకు తావు లేకుండా నిపుణుల కమిటీ సూచనల మేరకు అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నారు. ఇక్కడ వివాదాల నడుమ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వినీత్ జోషిని కూడా ఆ పదవి నుంచి తప్పించి పంచాయతీ రాజ్ శాఖకు ఆయన్ని బదిలీ చేశారు. అయితే విద్యాశాఖలో ప్రక్షాళన కోసం 1994 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్ను కూడా కొత్త ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. ఇటు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనల ఎఫెక్ట్ తో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఆయన రాజీనామాకు కేంద్ర కేబినెట్ అయితే అంగీకరించట్లేదు. రాజీనామా తీసుకోకుండానే సమస్యను పరిష్కరించాలని కేంద్రం భావిస్తుంది. త్వరలోనే ధర్మేంద్ర ప్రధాన్ యొక్క పోర్ట్ఫోలియో కూడా మార్చే యోచనలో, అంటే ఆయన శాఖ కూడా మార్చే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడైతే ప్రచారం జరుగుతోంది. అయితే పరీక్ష అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర కేబినెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టానికి కఠిన సవరణలు చేస్తూ కొత్త ముసాయిదా బిల్లు కూడా ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. అలాగే 10 కోట్ల వరకు కూడా జరిమానా విధించేలా కూడా నిబంధనలు తెచ్చినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే నీట్ యూజీ, పేపర్ లీకేజీ అలాగే ఫలితాల అవకతవకలపై న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రధానంగా ఎక్కువగా అక్కడ చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ అలాగే ఇతర ఐక్యవేదికలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపట్టేటువంటి సిచ్యువేషన్ మనం మండే నుంచి కూడా చూస్తున్నాం. ఆందోళనలు తీవ్ర స్థాయిలో అక్కడ నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఢిల్లీ జంతర్ మంతర్ ఒక్కసారిగా ఉధృతంగా సోమవారం నుంచి మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. క్షణక్షణం గడిచే కొద్దీ అక్కడ నిరసనకారులు ఎక్కువగా పెరుగుతున్నటువంటి సంఖ్య మనం చూస్తూనే ఉన్నాం. సో విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా బాధ్యత వహిస్తూ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం 1 కోటి పరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్లతోని కేంద్రంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఇటు స్టూడెంట్స్ నుంచి కూడా ఒత్తిడి కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేసేంత వరకు మేము ఈ నిరసన విరమింపబోము అని చెప్పేసి ఓవైపు విద్యార్థులంతా కూడా, నిరసనకారులంతా కూడా తెలుపుతున్నటువంటి మాట ఇది. సో ఇటు కేంద్రం కనుక చూసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేసేటువంటి యోచనలో అయితే కనిపించట్లేదు. కేంద్ర కేబినెట్ కూడా దీనికి అంగీకరించట్లేదు. కావాలంటే శాఖ మార్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయించే దిశగా అడుగులు పడుతున్నట్టుగా అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇటువైపు కనుక చూసుకుంటే నిరసనకారులు, స్టూడెంట్స్ అంతా కూడా వీళ్ళంతా ఖచ్చితంగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందంతా వీళ్ళంతా పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు
ఇప్పుడు కనిపిస్తోంది. ఇక అంతర్గత దర్యాప్తు అలాగే ప్రభుత్వ నివేదికల ప్రకారం కనుక మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాల పంపిణీ అలాగే గోప్యతను కాపాడటంలో ఎన్టీఏలోని కొందరు ఉన్నతాధికారులు అలాగే కొంత సిబ్బంది లీకేజ్ ముఠాలతో చేతులు కలిపినట్లు కూడా తేలింది. అయితే ఈ కుట్రతో సంబంధం ఉన్నటువంటి 47 మంది అధికారులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా కూడా తొలగించారు. వీరిలో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా కీలక విభాగాల అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరందరిపై కూడా శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు తీవ్రమైన లీగల్ అలాగే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. లీకేజీ ద్వారా ఆర్థిక లాభాలు పొందిన కోణంలోనూ కూడా ఓవైపు ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. అయితే గతంలో ఎన్టీఏ మొదటి డైరెక్టర్ జనరల్ గా సిబిఎస్ఈ చైర్మన్ గా పనిచేసి ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వినీత్ జోషి 1992 బ్యాచ్ అలాగే ఈయన మణిపూర్ క్యాడర్ నుంచి పై తీవ్ర విమర్శలు. సో ఇప్పుడు వినీత్ జోషి పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన్ను ఆ పదవి నుండి తప్పించి ఆయననైతే ప్రస్తుతానికి ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేశారు. కొత్తగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు నరేష్ పాల్ గంగ్వార్. ఈయన 1994 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్. ఐఐటి రూర్కీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బీటెక్ ఎంటెక్ పూర్తి చేసినటువంటి టెక్నోక్రాట్ బ్యూరోక్రాట్. గతంలో కూడా ఆయన రాజస్థాన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేసి విస్తృత అనుభవం కూడా ఈయనకుంది. పరీక్షల నిర్వహణలో టెక్నాలజీని వాడే లీకులను అరికట్టడమే ఈయనకు అప్పగించినటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి బాధ్యత. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ కూడా కొత్త సెక్రటరీగా టీకే అనిల్ కుమార్ ను కూడా ఇప్పుడు నియమించారు. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే గనక ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్లుగా అవుతుందని చెప్పేసి అది ప్రతిపక్షాలకు రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చే విధంగా కేంద్ర కేబినెట్ భావించి ఇప్పుడు ప్రస్తుతానికైతే ధర్మేంద్ర ప్రధాన్ శాఖను మార్చే దిశగానే కనిపిస్తుంది. కానీ ఆయన అయితే ప్రస్తుతం రాజీనామా చేయించే దిశగా అయితే కనిపించట్లేదు. సో మొత్తానికైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు కేంద్రం అయితే నిర్ణయం తీసేసుకుంది. ఇప్పుడు కాక్రోచ్ ధర్నా ఎఫెక్ట్ తో సమూలంగా కూడా మార్పులు కనిపిస్తున్నాయి. వచ్చే నెల రోజుల్లోనే కూడా పూర్తి స్థాయిలో కూడా మార్పులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే 47 మందిని అధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే 47 మందిపై కూడా ఇప్పటికే లీగల్ అండ్ క్రిమినల్ చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వైపు జేఈఈ నీట్ ఈ పలు కీలక పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తుంది. అయితే ఈ నీట్ పేపర్ లీకేజ్ వెనుకాల కూడా అధికారుల హస్తం ఉందని వెల్లడి. అయితే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రస్తుతానికైతే సందిగ్ధత కనిపిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించడంపై కేంద్రం అయితే అయిష్టంగా కనిపిస్తోంది. ధర్మేంద్ర రాజీనామాకు కేంద్ర కేబినెట్ అయితే ఒకవైపు ఒప్పుకోవటం లేదు. రాజీనామా లేకుండానే సమస్య పరిష్కారం కోసం కేంద్ర చొరవ చూపిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దిశగా అయితే కనిపించట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ శాఖను మార్చేటువంటి అవకాశమే ఎక్కువ స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే కూడా కేంద్ర విద్యాశాఖలో పెను మార్పులు అయితే ఎక్కువగా చోటు చేసుకున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై వేటు వేసి కొత్త కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్కి అయితే ఇప్పుడు ఎంపిక చేశారు. సో వినీత్ జోషిపై అయితే వేటు పడింది. ఆయన ఇప్పుడు వేరే శాఖకు మార్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నరేష్ పాల్ గంగ్వార్కి కూడా ఇంతకు ముందు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది లీకేజ్ విషయాలలో కూడా. సో ఆయన్ని ఇప్పుడు కొత్త కార్యదర్శిగా ఎంపిక చేసుకుంది, నియమించింది. సో మొత్తానికైతే వినీత్ జోషిపై వేటు పడింది. కొత్త కార్యదర్శి వచ్చేసారు. అండ్ అలాగే 47 మందిని కూడా విచారణ స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా దిశగా అడుగులు వేయట్లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఇదొక టైం ఏమవుతుంది అని అంటే ఎక్కువగా వారు మాట్లాడడానికి వాళ్ళ గొంతు విప్పి ప్రతిపక్షము అంతా కూడా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కేంద్రంపై వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా దిశగా అడుగులైతే పడట్లేదు. ఆయన శాఖను మాత్రమే మార్చేటువంటి అవకాశమే ప్రస్తుతానికైతే ఎక్కువగా కనిపిస్తుంది. మరి చూడాలి. ఇటు కాక్రోచ్ పార్టీ అయితే ఒక విధంగా విద్యార్థులు నిరసనకారులందరూ కూడా వాళ్ళ డిమాండ్ అయితే ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి. ఇటు చూసుకుంటే కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసే దిశగా అయితే అడుగులు కనిపించట్లేదు. సో మరి చూడాలి ఏం జరుగుతుందో అనేది. మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.